హాయ్ అండి. రాత్రి నేను కటోరా నానబెట్టానండి. ఒక గిన్నెలోనేమో ఒక బౌన్లోనేమోనండి సబ్జా గింజలు కూడా నానబెట్టానండి. కొద్దిగా వాటర్ వేసానండి. ఒక గంట ముందు నానబెట్టానండి. ఎందుకంటే మా హస్బెండ్ కంటే కూడా ముందు లేసి ఇవన్నీ చేయాలండి, ఆయనకు కూడా ఇవ్వాలి కదండి. కటోరా అన్నది నేను నానబెట్టడం జరుగుతుందండి. మా ఫ్రెండ్ నవ్య అన్నది నాకు చెప్పిందండి. ఫస్ట్గా నాకు తెలియదండి కటోరా కోసం. ఆ అమ్మాయి తింటే మంచిదక్క, తాగితే మంచిదక్క, బాగుంటుందని చెప్పిందండి ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నేను తీసుకున్నానండి. చాలా షాపులు తిరిగానండి, ఎక్కడ దొరకలేదండి. ఒక షాపులో మట్టి దొరికిందండి, సూపర్ మార్కెట్లో దొరికిందండి. అదిగోండి జలీలా ఫామ్ అయిందండి. చూడండి ఎంత బాగుందో చూడండి. చక్కగా వచ్చిందండి. సగం ఏమో గిన్నెలోని సరిసగం నీళ్ళు పట్టుకున్నానండి. అందులో కొంచెం ఏమో పంచదార వేసానండి. నేను పంచదార వేయకూడదు, బెల్లం వేయాలనుకున్నానండి. కానీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళడం వల్ల నేను బేక కరగదని చెప్పి ఇష్టం లేకపోయినా సరే పంచదార వేయడం జరిగిందండి ఆ వాటర్లోనే. తర్వాత ఈ జల్లీ ఉంది కదండి, కటోరా జల్లీ, ఇది కూడా వేసానండి వెంటనే. తర్వాత సగం నానిపోయండి సగ్గుబియ్యం కూడా, సబ్జాలు కూడా వేసానండి. నేను వేసి బాగా మిక్స్ చేశానండి. నిమ్మకాయ ముక్కలు కూడా పక్కన 2 నిమ్మకాయలు పిండుకున్నాను, పక్కన పెట్టుకున్నానండి. నిమ్మకాయలండి అవి కూడా నేను వేయడం జరిగిందండి. వాటర్ ఎక్కువ వేసానండి. మనకి మజ్జిగ, సమ్మర్లో మజ్జిగ కానీ ఇటువంటి డ్రింక్స్ కానీ మనం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. పెద్దవాళ్ళకి మురుకుల నొప్పులు ఉన్న, చిన్నపిల్లలకి వయసుతో సంబంధం లేకుండా బాడీ పెయిన్స్ కట్టి ఇవన్నీ వస్తున్నాయి కదండి. అటువంటి నిప్స్ కట్టి ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒంట్లో వేడి కాట ఉంటే కూడా తగ్గుతుందండి. సబ్జా ఇవన్నీ వేసాం కదండి, కటోరా కట ఇవన్నీ వేసాం కదండి, నిమ్మకాయ కట ఇవన్నీ కూడా కూల్ చేసి గుణం ఉంటుందండి వీటిలోనే. అందువల్ల నేను ఇవన్నీ వేయడం జరిగిందండి. మా హస్బెండ్కి పొద్దున్న బాటిల్లో ఇచ్చానండి. ఆ తర్వాత మా అమ్మాయిలకి ఇద్దరికి కూడా స్కూల్కి వెళ్ళే టైం కూడా మా అమ్మాయిలు ఇద్దరికి కూడా ఇచ్చానండి. చూడండి జల్లిగా వచ్చిందండి, చక్కగా మిక్స్ అయ్యిందండి. మీరందరూ కూడా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నానండి నేను. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారండి. కొంతమంది లైక్ సరిగ్గా చేయట్లేదండి. ఆ లైక్ నాకు ఎవరు చేశారు ఎవరు చేయట్లేదో కూడా మనకు తెలియట్లేదండి. మొత్తం అందరూ కూడా లైక్ చేయాలని నేను కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా కూడానండి. అదిగోండి అలా తయారైందండి లాస్ట్కి. మీరు అందరూ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోలన్నీ కూడా షేర్ చేయండి. షేర్ చేసి నాకు అన్ని లైక్లన్నీ, సబ్స్క్రైబర్స్ అన్నీ ఎక్కువ ఇవ్వాలండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టోటల్గా అలాగే అయిందే చూడండి. మా పిల్లలకి బాటిల్లో పోస్తానండి. బాయ్ అండి.